వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి జహాంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు విజిటింగ్ వీసాస్, టూరిస్ట్ వీసాలు ఉంటాయి. అవి ఎలాగా పొందగలరంటారు? విజిట్ వీసా, టూరిస్ట్ వీసా కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు విజిట్ వీసా అంటే మనకు వచ్చేసి ఎవరైతే అంటే ఆల్రెడీ అక్కడ స్టూడెంట్స్ ఉంటారో లేదంటే పిఆర్ హోల్డర్స్ ఉంటారో, ఓకే, వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తే మనం వెళ్ళొచ్చండి. అంటే అక్కడ వెళ్ళి కలవాలనుకున్నా కానీ, బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ కానివ్వండి, లేదంటే చాలామంది గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తారు, అక్కడ వెళ్ళాలనుకుంటే వాళ్ళు విజిట్ వీసా పైన వెళ్ళొచ్చండి. విజిట్ వీసా అనేది 1 to 2 months ప్రాసెస్ అండి, డిపెండ్స్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి దాని దగ్గర రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఎవరైతే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా ఫైనాన్షియల్గా అక్కడ ఫిట్ ఉన్నారా లేదా, ఓకే, ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్తున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ జాబ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఓకే, కమ్బ్యాక్ రీజన్ అనేది స్ట్రాంగ్ ఉందా లేదా, ఓకే, ఎవరైతే పిలుస్తున్నారో ఆ రీజన్ ఏంటి, దాని దగ్గర ప్రూఫ్స్ ఏంటి, వాళ్ళ ఫండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని మనం విజిట్ వీసాకి ఈజీగా అప్లై చేయవచ్చు. అది మ్యాక్స్ 1 to 2 monthsలో వచ్చేస్తుందండి విజిట్ వీసా అనేది. ఓకే, అండ్ టూరిస్ట్ వీసా ఎవరైతే ఫ్రెండ్స్ తోటి అక్కడ వెళ్ళి హాలిడేస్లో వెళ్ళాలి అనుకుంటున్నారో టూరిస్ట్ వీసాకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అది కూడా వితిన్ 1 to 2 monthsలో ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. దాని దగ్గర రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో జాబ్ హోల్డర్ అయితే వాళ్ళు లీవ్ లెటర్ లాంటివి కానీ సబ్మిట్ చేయాలి. వాళ్ళ ప్రూఫ్స్ అండి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లాంటివి కానీ సబ్మిట్ చేస్తే దాని దగ్గర గైడెన్స్ కూడా వాళ్ళకి కేస్ ఆఫీసర్ గైడ్ చేస్తారు. సో విజిటింగ్ వీసాకి, టూరిస్ట్ వీసా తీసుకొని వెళ్ళినప్పుడు ఎన్ని మంత్స్ ఉండొచ్చు అక్కడ? మ్యామ్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ రీజన్ని బట్టి 6 months to 10 years లోపల ఉండొచ్చు మ్యామ్. డిపెండ్స్ వాళ్ళ రీజన్ని బట్టి వాళ్ళని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ 3 కంట్రీస్ కాకుండా ఇంకా ఏ కంట్రీస్కి పిఆర్ కానీ వీసాలు కానీ ప్రొవైడ్ చేస్తారు? ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం ప్రొవైడ్ చేస్తామండి సర్వీసెస్ అనేవి. అంటే పిఆర్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కానివ్వండి, ఇది కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ అనేది గైడ్ చేస్తాం. అంటే చాలామంది భయం ఏంటంటే ఐఎల్స్ వస్తుందా రాదా, వాళ్ళు ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఫస్ట్ ఐఎల్స్ ట్రైనింగ్ చేసుకొని తర్వాత ఎగ్జామ్ రాసి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ వీసాస్ అయితే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఓకే, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏ కోర్స్ అయితే బెస్ట్, వాళ్ళకి ఏ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎంత ఐఎల్స్ కావాలి, వాళ్ళ ఐఎల్స్ని బట్టేసి ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్, వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అనుకుంటారు, ముందు వాళ్ళకి స్టడీ అంటే వాళ్ళ రెజ్యూమ్ని ఒకసారి చూడాలన్నమాట. ఓకే, చూసి క్లయింట్ ఎక్కడైతే కావాలనుకుంటారో అక్కడ దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేయాల్సి వస్తుంది ఎడ్యుకేషన్ వీసా. దానికి కూడా సపరేట్ టీమ్ ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి. ఈవెన్ మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఆర్ ఇమిగ్రేషన్ అయితే ఇమిగ్రేషన్. ఎక్స్పీరియన్స్ ఉంది అంటే బెటర్ మీరు వచ్చేసి ఇమిగ్రేషన్కి అప్లై చేయొచ్చు. అది ఐదర్ కెనడా పిఆర్ కానివ్వండి, ఇది మీకు 5 years వీసా ఉంటుంది, ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, జాబ్స్ కూడా ఈజీగా వస్తాయి, ఈజీగా సెటిల్ కావచ్చు అండి, సాలరీస్ కూడా. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది యూఎస్కి అంటే డైరెక్ట్గా వీసా వస్తలేదు, చాలా కష్టంగా అయిపోయింది, వాళ్ళు యూఎస్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, లేదు అంటే ఆస్ట్రేలియా ఎవరైనా హైఫై లైఫ్ కావాలి అనుకున్న ఆస్ట్రేలియా పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ కెనడా ఈజ్ అ వెరీ సేఫెస్ట్ కంట్రీ అండి ఇంకోటి. ఓకే, అండ్ దాంతోపాటు జర్మనీ, అండ్ ఎవరికైతే ఐఎల్స్ ఆర్ ఒకవేళ పీటీ అంటే వాళ్ళకి కష్టంగా ఉందో వాళ్ళు వితౌట్ జర్మన్ లాంగ్వేజ్, వితౌట్ ఐఎల్స్ వాళ్ళు జర్మన్ కంట్రీ కూడా వెళ్ళొచ్చు అండి. అండ్ లేదు అంటే యూకే స్కిల్ వర్క్ వీసా కూడా అప్లై చేయవచ్చు. బట్ ఏంటి అంటే ఈ 4 countries కూడా వాళ్ళ రెజ్యూమేని బట్టి వాళ్ళకి ఏ కంట్రీ అనేది మ్యాచ్ అవుతుందో మనం మధ్య చూడాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ అది వాళ్ళకి గైడ్ చేసిన తర్వాతనే దెన్ వీ మూవ్ ఫర్ ద ఈ టోటల్ 8 months ప్రాసెస్కి కూడా వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు. ఏ డాక్యుమెంట్స్ ఎప్పుడు పంపించాలి, ఏ ఫార్మాట్లో పంపించాలి, వాళ్ళకి వీసా సక్సెస్ వచ్చే వరకు ఆ కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళతో పాటు 100% డాక్యుమెంటేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి పిఆర్గా కాకుండా, హైయర్ స్టడీస్ కాకుండా బిజినెస్ పర్పస్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? బిజినెస్ వీసాస్ పైన కూడా వెళ్ళొచ్చు అండి. చాలామంది అప్లై కూడా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ వీసాస్ ఉంటాయి, ఈజీగా అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ దుబాయ్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి మాకు, ఓవరాల్గా హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి, జూబ్లీస్లో బ్రాంచ్ ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి కమింగ్ డేస్లో ఎడ్యుకేషన్ ఫెయిర్, ఇమిగ్రేషన్ ఈవెంట్స్ కూడా జరగబోతున్నాయి. ఓకే, అవి కూడా మీరు మా వెబ్సైట్లో లాగిన్ అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట, ఎక్కడ ఈవెంట్ ఉందనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు బిజినెస్ చేయడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు లోకల్గా బిజినెస్ చేసే వాళ్ళకి అంటే పిఆర్ పైన అది కూడా వెళ్ళొచ్చు అండి, పిఆర్ వీసా పైన వెళ్ళొచ్చు. బిజినెస్ అంటే వాళ్ళు దేంట్లో చేస్తారు, వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు దేంట్లో వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది బిజినెస్, వాళ్ళకి అంటే రిజిస్ట్రేషన్ ఉందా లేదా, వాళ్ళు కూడా పిఆర్ పైన అప్లై చేసుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, పిఆర్ పైన వెళ్తే యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట.
స్టార్టప్ కంపెనీస్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఈజీగా. ఎందుకంటే బిజినెస్ ఉంటే వాళ్ళు అక్కడ కూడా ఆ బిజినెస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. లైసెన్స్ మనం తీసుకొని ఇంకా కూడా పీఆర్ పైన ఈజీగా సెటిల్ కావచ్చు అక్కడ. సో చూసారు కదా, చాలా మందికి విదేశాల్లో స్థిరపడాలి అని లేదంటే అక్కడ చదువుకోవాలని చెప్పి చాలా మంది ఆశపడుతూ ఉంటారు. సో మీ ఆశల్ని నిజం చేసుకోవాలంటే మీరు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ పిఆర్కే న్యూస్.